ఇండియా ప్రజలకి నా యొక్క మనవి, భారతదేశంలో ప్రజల్ని టెలికాంలో దోసుకుంటున్న వాళ్ళు జియో, ఎయిర్టెల్, ఐడియా ఇలాంటి కంపెనీలు దోసుకుంటున్నాయి. మొన్న రూపాయికి 20 పైసలు లెక్కన పెంచి ఇలా భారతదేశంలో ప్రజల్ని రక్తాన్ని పీల్చుకు తాగుతున్నాయి. మరి జియో అధినేత ముఖేష్ అంబానీ వేల కోట్ల అధిపతి అని చెప్పుకోవటానికి, మరి ఆదాని అంతే. ఇలాంటి వాళ్ళు చెప్పుకోవటానికి ఉపయోగపడతారు, ప్రజలకు ఉపయోగపడరు. ప్రజల్ని జరగల రక్తాన్ని పీక్కు తింటున్నారు. మరి వాళ్ళు పోయేటప్పుడు తల కింద ఏం పెట్టుకొని పోతారో తెలియదు. ప్రజలకి ఉపయోగపడటం అనేది వాళ్ళ నైజం కాదు. అసలైన ధనవంతుడు ఇండియాలో రతన్ టాటా. ఎందుకంటే ఈయన అలా జరగల పీక తాగితే ఈయనకన్నా ఎప్పుడూ ముందు ఉండేవాడు. కానీ అతనికి వచ్చే ఆదాయంలో 60% దేశం కోసం ఖర్చు పెడుతున్నాడు. తర్వాత ఇప్పుడు నారాయణమూర్తి కొంత ఖర్చు పెడుతున్నాడు తనకు వచ్చే ఆదాయాలు. మరి నిజమైన ధనవంతుడు ఎవరంటే టాటా. ఎందుకంటే ప్రజలకు వచ్చిన ఆదాయంలో సేవ చేస్తూ ప్రజల్ని ఆదుకుంటున్నాడు. మరి ఆ ధనవంతుడికి తేడా ఏందో ఒక్కసారి చెప్పండి. ఆయన ఘనంగా 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేశాడంట. ఎవరి కోసం చేశాడు? అతని కొడుకు కోసం చేశాడు, అతని పేరు ప్రతిష్టల కోసం చేశాడు. అంతేకాని ప్రజలకు ఉపయోగపడే పని కాదు కదా. మరి అటు పెళ్లి చేశాడు, ఇటు పేదనే రక్తాన్ని మరి పీకు తగ్గుతున్నాడు జరగల్లా. అది ఆయన నైజం. ఇక ఆదాయం ఉన్నాడంటే నాయకులకు ఖర్చు పెట్టి కొంత ఖర్చు పెట్టి ఒక వంతు ఖర్చు పెట్టి 3 వంతులు తీసుకుంటున్నాడు ఆయన. మరి టాటా ఉన్నాడంటే ఆయనకి వచ్చే ఆదాయం 60% ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. మరి నిజమైన ధనవంతుడు ఎవరు? మీరైతే చెప్పండి ప్రజలారా. ఇది వేల కోట్లు పేరు కోసమే కానీ మరి పోయేటప్పుడు తల కింద పెట్టుకొని పోయినోడు ఎవడు లేడు. భారతదేశం కాదు, ప్రపంచ చరిత్రలోనే లేడు మానవుడు అనేవాడు తీసుకుపోయేవాడు. అది ఆ మొండ వదిలిపెట్టి ఆడు పోవటమే ఎవడైనా సరే. కానీ ఉన్ననాడు ప్రజలకి కొంత వచ్చాక కొంత ఉపయోగపడి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటే వాడు పోయినా కూడా ఆ పేరు చిరకాలంగా ఉంటుంది. ఆనాడు సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, మరి ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, మరి ఇలా చెప్పుకొని పోతుంటే కట్టబ్రహ్మన్న మరి తెలంగాణ కోసం దేశం కోసం పోరాడారు. మరి తర్వాత కాలంలో గాంధీ, నెహ్రూ ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ పోయినా ఇందిరాగాంధీ ఇలాంటి వాళ్ళు వచ్చారు. అందరూ పోయినా కూడా పేరు ఉంది. ప్రతి ఊళ్ళో విగ్రహాలు ఉన్నాయి. ప్రతి మనిషి గుండెల్లో వాళ్ళ చేసిన పనులు, జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకు వాళ్ళు పోయారు చాలా రోజులు అయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు వాళ్ళు చేసిన త్యాగాలు. అట్టనే కొంతవరకు కొంత ఆదాయాన్ని ప్రజలకి ఖర్చు పెడితే మరి బాగుంటుంది కదా. మరి ప్రజలారా మీరే చెప్పండి. నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా
తప్పు ఒప్పుదంటే మీరే చెప్పండి. ఎవరు తీసుకుపోతారు కదా. ఎవరైనా తీసుకుపోతాడని చెప్పండి, తల కింద పెట్టుకొని. దానం చేయటం, పూచటం చేస్తుంటారు ప్రతి మనిషిని. ఉన్నట్టు రకాలుగా చేస్తుంటారు. కానీ అతనుకున్న ఆదాయంలో వచ్చే ఆదాయం, అతని ఆస్తి మొత్తం జనానికి ఇవ్వమని కాదు, అతనికి వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని ప్రజలకు పెడితే దేశం కూడా, ప్రజలు కూడా బాగుంటారు కదా. ఉన్న వాళ్ళ పేరు చెప్పుకుంటారు కదా. వాళ్ళు పోయినా కూడా ఉండ జనం చెప్పుకుంటారు కదా. అట్లాంటి మంచి పని చేయటం ఈ దేశంలో ప్రస్తుతానికి లేదు. అలా టాటా తప్పితే, టాటా ఇన్ఫోసిస్ ఎవరో ఇద్దరు ముగ్గురు ఉండాలంట అదనంతులు. వాళ్ళకు వచ్చేదంతా టాటా అయితే 60% ఖర్చు పెడుతున్నాడంట దేశం కోసం, ప్రజల కోసం. మరి ఇంకా ఏదో సేవలు చేస్తున్నాడు. ఇన్ఫోసిస్ కూడా కొంతమంది సేవ చేస్తున్నాడు. అట్లా సేవ చేస్తే కొంతవరకు ఇవాళ అసలైన ధనవంతుడు ఎవరయ్యా అంటే టాటాయే. టాటా ముందు దిగదుడిపోయి ముఖేష్ అంబానీ, ఈ అదానీ ఇలాంటి వాళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళందరూ జరగల రక్తాన్ని తాగటం. ప్రజలు లేకపోతే ఈయన ఆడుంటారు. దేశంలో ప్రజలు లేకపోతే ఈయన ధనవంతులు కట్టుంటారు. మరి ప్రజల రక్తాన్ని తాగుతూనే జరగలా తాగబట్టేగా, దోసుకోబట్టేగా ఎలా వేల కోట్లు అదుపుతయింది. కష్టం చేసి ఒక మానవుడు ఎవడైనా సరే కష్టం చేసి నేను పైకి వచ్చానని చెప్పమను. కష్టం చేస్తే కుటుంబాన్ని పోషించుకోవటమే సరిపోద్ది. కానీ వేల కోట్లు సంపాదించి పైకి వచ్చానేవాడు ఒక్కడు లేడు. మోసాలు చేసి దోచుకొని ఏవో రకరకాలుగా చేయబట్టి వేల కోట్లు సంపాదించి వాళ్ళకే ఈనాడు పాలకులు కూడా చెయ్యట్టారు. ఎందుకంటే వాళ్ళకి అవసరాలకి డబ్బు అందిస్తుంటారు ఈ దోచుకున్న సొమ్ముని, కొంత సొమ్ముని. అందుకే వాళ్ళకి ఎట్లుండా ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి జై అంటారు. వాళ్ళ పనులు సాగిపోతుంటాయి. మరి ప్రజల బతుకులు రోజుకి దిగజారిపోతాయి. ఎందుకంటే జరగల్లా పీక తాగుతూ, రక్తాన్ని పీక తింటూ మరి కృషించిపోతుంటే మరి సాటి మానవులు దిగజారిపోక ఏం జరిగింది? మరి ఇండియాలో ప్రజలందరూ ఒకసారి ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఈయనందరూ ఏడ దూసుకుంటున్నారు, ఎందుకు బాగుపడ్డారని? అయ్యేం లేదు, ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్నట్టుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇలా నిజమైన ధనవంతుడు టాటా ఈయన బీకదు జరగల్లా ఈయన తాగినట్టు టాటా తాగితే అతను ఈయనకన్నా ముందే ఉండేవాడు. ఇవన్నీ బచ్చాలు ఈ మధ్య వచ్చినాయి 10-20 సంవత్సరాల నాడు. మొదటి నుంచి ఇండియాలో టాటా, బిర్లా, అట్లాంటి గోయంకా ఇలాంటి సంస్థలే ఉన్నాయి. ఫస్ట్ టాటా ఉంది, తర్వాత బిర్లా ఉంది, తర్వాత గోయంకా, దాల్మయ ఇలాంటి సంస్థలు ఉన్నాయి. అవన్నీ వెనక్కిపోయి ముఖేష్ అంబానీ, అదానీ వచ్చాడంటే టెలికాం అని, ఓడరేవులు అని, ఇవని దోసుకొని అదే రక్తాన్ని పిక్క తాగుతూ పైకి వచ్చిన వాళ్ళే. మరి టాటాకి వాళ్ళకి తేడా ఒక్కసారి చూడండి. నిజమైన ధనవంతుడు ఇండియాలో టాటా అని చెబుతున్నాను. మరి కరెక్టా కాదా ఒక్కసారి ఆలోచించండి.